ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన యోహాను విధంగా అంటున్నాడు, మనము చేసిన పాపములు, తప్పులు, దోషములు ఒప్పుకుంటే వాటిని క్షమించుటకు మన ప్రభువు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మనము కలిగి ఉన్న అపవిత్రత నుండి, దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రజలారా, పాపం ఎంత ఘోరమైనదంటే అది మనల్ని దేవునికి దూరము చేసి అపవాదికి దగ్గర చేసి వాడి యొక్క పాతాళమునకు దారి తీయును. కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణమని ఎరిగి మనము వాటికి దూరంగా ఉండవలెను. అయితే ఈ లోకమంతా అన్యాయంతో, అక్రమాలతో, అవినీతితో నిండుకొని ఉండగా, పాపాలతో విచ్చలవిడిగా పెరిగిపోవచ్చుండగా మరి మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఆజ్ఞాతిక్రమము పాపమే. అందరూ అన్ని పాపములు చేయనక్కర్లేదు. ఒక చిన్న పాపము, ఒక చిన్న అపవాది స్వభావము, చిన్న అవిధేయత, చిన్న తప్పుడు ఆలోచన మనలో ఉన్నా అది మనల్ని పరిశుద్ధులుగా తీర్చదు. ప్రజలారా, ఆనాడు వ్యభిచారము చేయు స్త్రీ పట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? ఆమెను తెచ్చిన ప్రజలతో, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయుడి అని. ఏ ఒక్కరూ వేయలేదు. అనగా ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక రకాన పాపము దూరియున్నది. ప్రజలారా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పోగొట్టుకొనెను. ప్రజలారా, దేవుని ఆజ్ఞలు తిరస్కరించడము, అపవిత్రమైన తలంపులు, చూపులు, మాటలు కలిగినటము, నిర్లక్ష్యముగా జీవించడము, సోమరులుగా జీవించడము, తిరుగుబాటు చేయువారంగా ఉండటము, వేషధారులుగా, కపటదారులుగా జీవించడము, పరుల పాపముల్లో, పరుల పాపపు సొమ్ములో, వారి యొక్క ఆలోచనల్లో, యుక్తుల్లో కుయుక్తుల్లో పాలు పంచుకోవడము, దేవుని చిత్తమును తిరస్కరించడము, ఆయనను కాదనుకొని వెళ్ళి ఇతర విగ్రహములను, అన్యాచారములను ఆచరించడము, శకునములు చూడడము, మంత్రజ్ఞులు, సోద చెప్పు వారి దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ దేవునికి హేయమైనవి. అపవాది స్వభావములైన ఈర్ష్య, ద్వేషము, జారత్వము, వ్యభిచారము, కలహములు, పగ, ప్రతీకారము, దుర్నీతి, లంచగొండితనము, త్రాగుబోతుతనము, అన్యాయము, మోసము, ఇవన్నీ కూడా పాపములే. మనకు వీటిలో అనేకమైనవి తప్పుగానే కనబడవు, హేయమైనవిగా, పాపముగానే కనబడవు. కానీ నిజముగా అవి తప్పులే, పాపములే, దోషములే, అతిక్రమములే. అయితే అట్టి వాటిలో నుండి మనల్ని విడిపించుటకు, అట్టి వాటి నుండి మనల్ని విడిపించి శుద్ధి చేయుటకు, మరణముకు పాత్రులవ్వాల్సిన మన కోసము ప్రభువు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును అర్పించి రక్తమును కార్చి మనకు రక్షణను అనుగ్రహించెను. గనుక మనము చేయవలసినది ఏమనగా, మనం చేసిన దుర్నీతి కార్యములు, మోసపు కార్యములు, పాపపు క్రియలు, హేయమైన కార్యములు, అతిక్రమములు, దోషములు, అపరాధములు, చిన్న ఆలోచనలోనైనా క్రియల్లోనైనా సరే వాటిని మనము ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు తెచ్చి వేటిని దాయక అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టవలెను. ఒప్పుకొని మరలా కొనసాగించకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన పాపములను క్షమించుటకు సమర్థుడు గనుక అట్టి అధికారము మన ప్రభువునకు, మన తండ్రికి మాత్రమే ఉన్నది గనుక ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక మనల్ని క్షమించి మన మాలిన్యము అంతయు పోవునట్లుగా, మనకు అంటుకున్న అపవిత్రత అంతయు కడగబడినట్లుగా మనల్ని తన రక్తంలో శుద్ధి చేసి పవిత్రులుగా చేయును. అంతేకాదు, ఆ పాప భారము నుండి, ఆ వేదన నుండి, దాని వలన మనము భరిస్తున్న శిక్ష నుండి విడుదల చేయును. ప్రజలారా, మనము మనస్సులో ఒప్పుకొని నోటితో హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. వేటిని దాచిపెట్టకూడదు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము అని యోహాను భక్తుడు సెలవిచ్చుచున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మనమేమి దాచిపెడుతున్నామో ఎరుగడా? ప్రజలారా, చిన్న తలంపులోనైనా, ఆశలోనైనా పాపము కలిగినప్పుడు అవి పెరిగి మన హృదయంలో గూడు కట్టక మునిపే, మన జీవితాన్ని మొత్తం పాడు చేయక మునిపే ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెడుదాం. ఇప్పటికే మనలో అనేక మంది పాపము చేస్తూ ఎంతో వేదనను, నష్టమును, ఎవరికినీ చెప్పుకొనలేక బాధను అనుభవించుచూ ఉండవచ్చు. అయితే పాపులను సరిచేయుటకే
ఈ లోకానికి వచ్చిన ప్రభువు యొద్దకు వచ్చి వారిని విడిచిపెడుదాం. నూతన హృదయమును, నూతన జీవితమును, విడుదలను పొందుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. పాపముల వలన సమస్తమును కోల్పోయినప్పుడు, ఎవరూ మమ్మను ఆదరించలేనప్పుడు, పట్టించుకున్నప్పుడు తండ్రి, నీ జాలి కన్నులు మమ్మను చూచి మీ దక్షిణ హస్తంతో మమ్మను లేవనెత్తి మీ అమూల్యమైన రక్తంలో మమ్మను కడిగి శుద్ధీకరించిన దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. పాపములను కప్పిపెట్టుకొని భ్రష్టులవ్వక, మరింతగా దుర్నీతిమంతులుగా మారక, ఎప్పటికప్పుడు మీ సన్నిధిలో పరీక్షించుకొని శుద్ధీకరింపబడుటకు, నీతిమంతులుగా తీర్చబడుటకు, పరిశుద్ధులుగా మారుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.